కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నిన్నటి రోజున అరెస్ట్ చేసినారు అనే న్యూస్ ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా 2023 ఎండింగ్లో 1.5 నెలల నుంచి 2 నెలల పాటు మైనింగ్ జరిగింది, పర్మిషన్ తీసుకోకుండా మైనింగ్ జరిగింది అన్న ఆరోపణతో ఆ రోజు చంద్రమోహన్ రెడ్డి గారు దీని మీద అలిగేషన్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే దీని మీద విచారణ చేయడం కూడా జరిగింది. విచారణ చేయించినప్పుడు అక్కడ ఎలాంటి మైనింగ్ జరగలేదు, అక్రమ మైనింగ్ జరగలేదు అని చెప్పి కూడా ఆ రోజు అధికారులు రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరలా కూటమి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడంతా కూడా సరిగ్గా ఉందని చెప్పినారో అదే అధికారుల దగ్గర మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి దగ్గర కంప్లైంట్ ఇప్పించి దాన్ని రిజిస్టర్ చేసి 3 మీద ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. ఆ కేసులో ఎలాంటి స్టఫ్ లేదు అన్న ఆలోచనతో మొదటి వ్యక్తికి కూడా అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన సందర్భంలో ఒకరి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని, అంటే పోలీసులే ఒక స్టేట్మెంట్ రాసుకొని ఆ ముద్దాయిల దగ్గర సంతకాలు పెట్టించుకొని A4గా గోవర్ధన్ రెడ్డి గారిని యాడ్ చేయడం జరిగింది. గోవర్ధన్ రెడ్డి గారిని యాడ్ చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఈయనకు బెయిల్ రాకూడదన్న ఆలోచనతో తన మీద ఒక SC ST కేసును కూడా దానికి యాడ్ చేయడం కూడా జరిగింది. అంటే ఆ మైనింగ్ జరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్సీలు ఉన్నారు, వారందరూ కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. వారు వచ్చి ఎవరినో మొరబెట్టుకుంటే వారిని కులం పేరుతో ఈయన దూషించినాడని చెప్పి SC ST కేసు కూడా పెట్టడం జరిగింది. దాంతో పాటుగా అది కూడా చాలదన్నట్లు జెలటిన్ స్టిక్స్ వాడి దాన్నంతా కూడా అంటే బ్లాస్ట్ చేయాలా అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేస్తా ఉన్నారు. సంఘ విద్రోహ శక్తుల్లాగా వీరి మీద దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ ను కూడా యాడ్ చేయడం జరిగింది. ఇన్ని సెక్షన్స్ యాడ్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో గోవర్ధన్ రెడ్డి గారికి ఆయన బయట రాకుండా చేయాలన్న ఆలోచనతో ఈ సెక్షన్స్ అన్నిటిని కూడా యాడ్ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, గోవర్ధన్ రెడ్డి గారిని మీరు విచారణ పేరుతో పిలిపించి ఎలాంటి మీరు ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా చెప్పడానికి సిద్ధం, కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏం అక్కర్లా. ఎందుకంటే అక్కడ మైనింగ్ చేసింది గోవర్ధన్ రెడ్డి గారు కాదు, మైనింగ్ అసలు అక్కడ ఎలాంటిది కూడా జరగలే. ఒకవేళ అలా ఉన్నా కూడా ఎక్కడ కూడా మైనింగ్ చేసింది గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ కూడా చేయలే. ఆ మైనింగ్ పర్మిషన్స్ ఇచ్చేది కానీ గోవర్ధన్ రెడ్డి గారు కాదు. ఎక్కడ కూడా ఆయన సంతకాలు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా ఏ విధంగా కూడా ఉండే సందర్భాలు లేవు. కాబట్టి ఆయన దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా వాళ్ళు కోరుకోవట్లా. కేవలం ఏంటంటే ఆయన్ని అరెస్ట్ చేయాలా, నిర్బంధించి లోపల పెట్టాలన్న ఒక ఆలోచనే. మొదటిది కూడా మేమేం చెప్తున్నామంటే మీకు విచారణకి ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సినా కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఎల్లవెల్లలా సిద్ధంగా ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు కూడా అరెస్ట్ చేయాలన్న ఆలోచనతోనే ముందుకు వస్తా ఉన్నారు. దీనికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ఆ తర్వాత విచారణకు రావాలని కూడా ప్రయత్నించడం జరిగింది. అయితే వారికి దురుద్దేశం ఉంది కాబట్టి, అరెస్ట్ చేయాలన్నది వాళ్ళ ఏకైక లక్ష్యం కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఈ రోజు దాకా కూడా దాన్ని అడ్డుకుంటూనే వస్తా ఉన్నారు. సుమారుగా 1.5 నెలలకు పైన అయింది ఇప్పటికే. సో ఈ యాంటిసిపేటరీ బెయిల్ ని వారు అడ్డుకుంటా ఉన్న సందర్భంలో నిన్నటి రోజున ఆయన బెంగళూరులో నిర్బంధించినారనే విషయాన్ని మనం చూడడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి సుమారుగా 24 గంటలు గడుస్తా ఉన్నా కూడా ఈ రోజుకి కూడా అధికారులు ఎక్కడ అరెస్ట్ చేసినారు, ఎక్కడికి తీసుకొని వస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే విషయాన్ని కూడా చెప్పట్లా. ఈ రోజు ఒక సామాన్యుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. మరి ఆయన ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు ప్రతిపక్ష పార్టీకి, అలానే మాజీ మంత్రిగా ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్నారు, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అట్లా ఒక ప్రజలతో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్రంలో కూడా అందరికీ తెలిసినటువంటి ఒక ప్రముఖ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా మేము వైఎస్ఆర్సీపీ నాయకులుగా మేము అధికారులకు ఫోన్ చేస్తే కూడా ఎలాంటి సమాచారం కూడా చెప్పట్లేదు. మరి ఎట్టకాలకు తెల్లవారుజామున 3 గంటలకి హాస్పిటల్కి తీసుకెళ్లారని, ఆ తర్వాత ఇప్పుడే నెల్లూరు నుంచి వెంకటగిరి కోర్టుకు తీసుకొని వస్తాం, వెంకటగిరి జడ్జి గారి దగ్గర తీసుకురావడానికి బయలుదేరారని తెలిసింది. తప్పకుండా న్యాయస్థానాల మీద వైఎస్ఆర్సీపీకి గౌరవం ఉంది, న్యాయస్థానాల్లో తప్పకుండా పోరాడడం కూడా జరుగుతుంది. గోవర్ధన్ రెడ్డి గారు ఎలాంటిది కూడా చేయలేదు, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇందాక రామ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు సైదాపురంలో అక్రమ మైనింగ్ జరిగిందని, దానికి సంబంధించినటువంటి క్లియర్ ఎవిడెన్సెస్ కూడా అటు కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ అలానే ఢిల్లీలో కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ చేసినా కూడా ఈ రోజుకి కూడా ఎలాంటి నిమ్మకి నీరెత్తినట్టుగా ఎక్కడా కూడా అధికారులు దాని గురించి ఆలోచించడం కానీ దాని గురించి చూసే ధైర్యం కూడా చేయట్లా. మరి ఎక్కడా కూడా ఏదీ జరగనటువంటి దీనికి సంబంధించి అయితే గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తా ఉంటే నెల్లూరు జిల్లా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఇలాంటి వాతావరణాన్ని ఎప్పుడు కూడా చూడలే. ఇలా అక్రమ అరెస్టులు చేయడం కానీ ఒక ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన సందర్భాలు లేవు. ఇది ఒక సెన్సిటివ్ ఏరియా. మరి అలాంటి కొత్త వాతావరణాన్ని ఈరోజు క్రియేట్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఎవరో ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా ఎమ్మెల్యేలని మంత్రుల్ని అరెస్ట్ చేసే పరిస్థితిలో కనుక ఉండగలిగితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఒకవేళ జిల్లాలో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలని కనుక మంత్రుల విషయాలకు తీసుకున్నా కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బయట తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఇసుక లేకపోతే గ్రావెల్లో లేకపోతే ఏదో ఒకటి కొన్ని ఉంటాయి.
ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి చేసిన దానికి ఆ వ్యక్తుల దగ్గర నుంచి ఎవరో ఒకరి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ టైంలో ఆ నియోజకవర్గంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే పరిస్థితే కనుక వీళ్ళు కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రేపు పొద్దున బయట తిరిగే పరిస్థితి ఉండదు. అసలు గమనించుకోవాలా ఎలాంటి రాజకీయాల్లో మనం తీసుకెళ్తా ఉన్నాం. అసలు ఒక మంచి వ్యక్తి, ఒక సౌమ్యంగా ఉండే ఎవరు కూడా ఈ రోజుల్లో వీళ్ళు చేస్తున్నటువంటి పనులు దృష్ట్యా ఎవరు కూడా రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ముందుకు రావాలనుకోరు. కేవలం ఏంటంటే దాచుకోవాలనుకునే వ్యక్తులు మాత్రమే ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది మంచి సంప్రదాయం కాదు. నెల్లూరులో అయితే ప్రత్యేకంగా ఇట్లాంటి కల్చర్ కూడా లేదు. ఇప్పటికైనా కూడా తెలుసుకోవాలా. ఇంత మాత్రాన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు భయపడే పరిస్థితి కూడా ఉండదు. రేపు పొద్దున ఒక్క కార్యక్రమం కూడా వీళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినారో అందరికీ తెలుసు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కనుక రేపు జూన్ 4వ తేదీన 1 సంవత్సరం పూర్తయిందని కనుక రోడ్డు మీదకి కనుక వస్తే చొక్కా పట్టుకునే దానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపుని కూడా ఇచ్చున్నారు. వెన్నుపోటే దినంగా జూన్ 4న మనం అందరం కూడా ప్రజల్ని ముందు పెట్టి వారందరితో కూడా ఆ కార్యక్రమాన్ని చేయించాలని చెప్పడం కూడా జరిగింది. దాన్ని ఎక్కడ చేస్తారనని ఇట్లాంటి అక్రమ కేసులు, అరెస్టులు కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటికీ కూడా ఏ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆలోచించే పరిస్థితి ఉండదు. ప్రజల్లో ఉన్నటువంటి స్పందనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి తప్పకుండా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎలక్షన్ల ముందర రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒక కొత్త నానుడి తీసుకువచ్చి నాయకుల మీద, తప్పు చేయని వారి మీద ఏ విధంగా కేసులు బనాయించవచ్చు, ఎంతటి వారినైనా మేము అదుపులోకి తీసుకుంటామనే ఒక తప్పుడు ఆలోచనతో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తుంది. A1కి, A2కి, A3కి బెయిల్ వచ్చింది మైనింగ్ కేసు మీద అన్నారు. మా నాయకుడు, జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి మీద A4గా పెట్టి ఈ కేసు నిలవదు అని తెలిసి SC ST కేసు పెట్టడం జరిగింది. మైనింగ్ లో బ్లాస్టింగ్ చేశారు అని అదొక కేసు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం మీద కలెక్టర్ గారికి, SP గారికి 3 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళి మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న సెక్రటరీ కాంతారావు గారికి కూడా ఇవ్వడం జరిగింది. విత్ ప్రూఫ్ బ్లాస్టింగ్ జరుగుతుంది, ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది, జియో ట్యాగ్ చేసిన ఫోటోలు, వీడియోలు సహా ప్రూఫ్తో ఇచ్చాం. ఇంత జరుగుతున్నా, ఇన్ని ప్రూఫ్లు ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు కదలకుండా ఈ ప్రభుత్వం ఉంది. లేని కేసు బనాయించి మా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి మీద ఏ విధంగా ఆయన జైల్లో పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి అనే ఒక తప్పుడు ఆలోచనతో రాష్ట్రం మొత్తం ఇదే వ్యవహారం. ప్రజల కోసం ఉన్న ఈ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్న ఈ జనం, ఒకసారి తప్పు చేశాము, ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని చంద్రబాబు నాయుడిని ఈసారి పర్మనెంట్గా ఇంకా ఇంటికే పంపించేస్తామని నిర్ణయం తీసుకున్నారు ప్రజలు. మా పార్టీ వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు ఎవరికి అన్యాయం జరిగినా సమిష్టిగా పార్టీ మొత్తం వారి వెంట ఉంటుంది. జరుగుతూ ఉంటాయి, ఎక్కడుండారో చెప్పరు, ఎప్పుడు తీసుకువస్తారో చెప్పరు, కోర్టులో హాజరుపరచాలా, ఉదయం 3 గంటలకి హాస్పిటల్ తీసుకుపోయారన్నారు, తర్వాత ఏం చేస్తున్నారో తెలియదు. అంటే ఇది వరకు మంత్రిగా పనిచేశారు, సీనియర్ నాయకుడు, ఏ విధంగా వ్యవహరించాలో తెలియదు. అందులో తప్పుడు కేసులు. న్యాయమే గెలుస్తుంది, మేమంతా మా నాయకులు వెంట ఉంటాం. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల తరఫున ఉంటూ, ప్రజల కోసం పనిచేస్తూ ఈ పార్టీని నిలబెట్టుకుంటాం. ఎవరు ఈ తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన ఎవరు బెదిరేది లేదు, భయపడేది లేదు. నమ్మకంతో, న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. తప్పకుండా బయటకు వచ్చేసి మేమందరం కలిసి సమిష్టిగా పనిచేస్తూ ప్రజలతోనే ఉంటామని తెలియజేసుకుంటాం.